వ్యూవర్స్ వెల్కమ్ టు కాసర్ ఫిల్మ్స్. ఈ రోజు మనం ఈ వీడియోలో ఈ 2-3 రోజుల్లో రిలీజ్ అయిన మూవీస్ గురించి మనం మాట్లాడుకుందాం. దాంట్లో మనం చెప్పుకోలేదు మూవీస్ ఏంటంటే మిత్రమండలి, డ్యూడ్, తెలుసు కదా, కేఆర్. ఇది మనం ఓవరాల్ గా మాట్లాడుకుంటే రేటింగ్ ప్రకారంగా దీంట్లో ఏది మొదటి రేటింగ్ ఇవ్వచ్చు, ఏది తర్వాత ఇవ్వచ్చు, ఏది తర్వాత చూడవచ్చు అనేది నా ఒపీనియన్ ప్రకారంగా మీకు నేను షేర్ చేసుకుంటాను. ఈ ఓవరాల్ మూవీస్ లో మనం ఫస్ట్ మాట్లాడుకోదగ్గ మూవీ ఏదైనా ఉందంటే డ్యూడ్ అండి. ఎందుకంటే ప్రదీప్ రామనాథన్ గారు ఆయన కొన్ని ఇమేజ్ ఇట్లాంటి వల్ల ఇప్పుడు వచ్చిన మూవీస్ లో కొంచెం కమర్షియల్ మూవీ ఏమైనా ఉందంటే మనకి డ్యూడ్ సినిమా అన్నమాట. ఈ డ్యూడ్ అనేది కొంచెం కామెడీ, మంచి డీసెంట్ పాయింట్ ఒకటి తీసుకుని తర్వాత ఎమోషన్ కూడా యాడ్ చేసి ఒక కొత్త పాయింట్ ని మనకి చెప్పడానికి ట్రై చేశారు. అందులో ఎంతవరకు సక్సెస్ అయింది, ఎంతవరకు ఫెయిల్ అయింది అనేది మనం చూసుకుంటే కొంతమంది బోరింగ్ ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. బట్ ప్రదీప్ రంగనాథన్ గారి ఎనర్జీ, యాక్టింగ్, తర్వాత ఆ మూవీలో సాంగ్స్ కావచ్చు, నేరేషన్ కావచ్చు, అంతా కూడా కొంచెం ఈ 4 నేను ఫస్ట్ ప్లేస్ లో పెడతాను. ఎందుకంటే మేము కొంచెం ఎంటర్టైన్మెంట్ కూడా ఫ్యాక్టర్ చేస్తాను. తర్వాత వచ్చేటప్పటికి నేను ఇచ్చే రెండో రేటింగ్ ఏం ఇస్తానంటే తెలుసు కదా మూవీకి. ఇది కూడా నా పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే తెలుసు కదా అనే మూవీ ఒక లేడీ డైరెక్టర్ తీసినా కూడా దాంట్లో సెన్సిటివ్ ఏరియాస్ టచ్ చేసి, అంటే ఒక లెంతీ కాన్వర్జేషన్స్ తీసే డైరెక్టర్స్ తక్కువ అంటారు. బట్ ఎందుకంటే దానికి చాలా డేరింగ్ కావాలి. ఖచ్చితంగా నేను చెప్పబోయే తెలుసు కదా మూవీ అన్ని వర్గాలకి నచ్చదు, చాలా తక్కువ మందికే నచ్చుతుంది. అలాగని దాన్ని బ్యాడ్ మూవీ అని కూడా చెప్పలేదు. ఎందుకంటే ఇది ఒక రైటింగ్ లో కొంచెం మంచి మాస్టర్ పీస్ అని చెప్పొచ్చు. మాస్టర్ పీస్ అనలే కానీ ఒక మంచి రైటింగ్ పీస్ అని చెప్పొచ్చు. సో ఒక అంటే సరోగసి కాన్సెప్ట్ ని తీసుకుని ఒక మంచి అంటే ఒక నలుగురి మధ్యలో జరిగే ఒక చిన్న కాన్సెప్ట్ ని డైలాగ్స్, నేరేషన్ తోటి తీసుకునేది. కాకపోతే దీంట్లో బోరింగ్ థింగ్ ఏంటంటే కమర్షియల్ గా హీరో చూపించడం కోసం అని చెప్పి స్లో మోషన్ ఎక్కువ పెట్టి రిపీటెడ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది అసలు అక్కడ అనవసరమైన సిచ్యువేషన్ లో వస్తుంది. బట్ ఎలివేట్ చేసినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే సిద్ధు జాన్గడ్డ ఆల్రెడీ మార్కెట్ లోకి వెళ్ళిన హీరో, ఏ హీరో అయినా కమర్షియల్ గా ట్రై చేయాలనుకుంటాడు కాబట్టి ఆ ఎలివేషన్స్ అన్ని కూడా కొంచెం బోరింగ్ అనిపిస్తాయి. బట్ ఓవరాల్ గా అన్ని కన్సిడర్ చేస్తే ఇది ఒక ఓకే మూవీ, వన్ టైం వాచ్ చేయొచ్చు. బట్ కొన్ని వర్గాలకి అయితే ఇది నచ్చదు, కొన్ని వర్గాలకు అసలు నచ్చదు. తర్వాత మీరు మూడో రేటింగ్ దేనికి ఇస్తారు అని మీరు అడిగితే కనుక దాంట్లో నేను ఈ మూడో రేటింగ్ కే ర్యాంప్ అనే మూవీకి ఇస్తాను. అంటే కిరణ్ అబ్బవరం గారు ఈ రోజు రిలీజ్ అయిన మూవీ కే ర్యాంప్ లో చూసుకుంటే కొంచెం ఎంటర్టైన్మెంట్ యాంగిల్ ఉన్నా కూడా అదే కమర్షియల్ ఆస్పెక్ట్ లో హీరో వెళ్ళడానికి తన స్థాయిని పెంచుకోవడానికి ప్రయత్నించి కథా స్థాయిని తగ్గించిన ఒక మూవీలో నేను చెప్తాను. కేరళ బ్యాక్ డ్రాప్ ఇవన్నీ కొంచెం బోరింగ్ అనిపించిన అక్కడక్కడ మీకు నవ్వు వస్తుంది, కొన్ని క్యారెక్టర్లు వస్తాయి, కొన్ని పోతూ ఉంటాయి, అసలు అర్థం కాదు. బట్ అది అలా వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే కొంచెం వల్గారిటీ ఇష్టపడే వాళ్ళకి, లేకపోతే కొంచెం ఫాస్ట్ థింగ్స్ ఇష్టపడే వాళ్ళకి ఆ కామెడీ నచ్చుతుంది. కొంచెం రొమాన్స్ లవ్ ఉండడం వల్ల ఇది దీంట్లో వస్తుంది. ఇంకా అన్నిటికంటే లాస్ట్ రేటింగ్ ఇవ్వాలని మీరు అడిగితే, అంటే లాస్ట్ అంటే నేను ఏదో బాగుంది బాగాలేదని మాట చెప్పనండి. ఎందుకంటే ఏ మూవీ అయినా చాలా కష్టపడి తీస్తారు. బట్ నేను ఏంటంటే కంపారిజన్ గా చెప్తాను. ఇప్పుడు కేఆర్ అనే మూవీ మనం చూసుకుంటే ఒకసారి చూడాలనిపిస్తుంది, కానీ మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేలాగా ఇంతవరకు నాకు మూవీ ఏది ఈ 4 అనిపించలేదు. దాంట్లో ఫోర్త్ కాన్సెప్ట్ లో మనం తీసుకుంటే మిత్రమండలి మూవీ, ప్రియదర్శి, నిహారిక అన్నము, ఇలాంటి ప్రసాద్ దగ్గర ఇలాంటి మంచి మంచి కామెడీ టైమింగ్ ఉన్న వాళ్ళందరినీ పెట్టి బాగా పబ్లిసిటీలు ఇవన్నీ చేసి ఖర్చు పెట్టి బన్నివాస్ గారు చేసిన మూవీ. ఈ మూవీలో అంటే కామెడీ స్థాయి ఏమవుతుందంటే ఇప్పుడు అనుదీప్ కైండ్ ఆఫ్ జాతిరత్నాల తర్వాత ఆ బ్యాచ్ అందరూ కూడా అలాంటి మూవీస్ తీయడానికి మ్యాడ్ ఒకటి హిట్ అవ్వడం వల్ల దానికి ప్రయత్నించడం ఏమవుతుందంటే కొంచెం ఆ లేయర్ దిగిపోయి ఆ కామెడీ ఇంకేమవుతుందంటే డైల్యూట్ అయిపోయింది. దానికి నవ్వు రావాలి అనే ఇది లేదు, ఇలా వస్తుంది. కొంతమంది నవ్వుతున్నారు, అది వేరే విషయం, కొంతమంది నవ్వలేకపోతున్నారు. బట్ అది తగ్గిపోయి స్కిట్ రేంజ్కి దిగిపోతుందేమో కామెడీ అనే దానికి ఈ మిత్రమండలి మూవీ కొంచెం బోరింగ్ లాగే అనిపించింది. బట్ ఆ మూవీకి పెట్టిన ఖర్చుని, ఆ మన మార్కెటింగ్ చేసిన విధానాన్ని, ఆ పబ్లిసిటీకి వాళ్ళ టీం అందరూ కష్టపడిన విధానాన్ని మాత్రం మెచ్చుకోవచ్చు. అదే కంటెంట్ లో కూడా ఉంటే, అంటే ఇలాంటి సినిమాలు ఏమవుతాయంటే ఎంకరేజ్ అయ్యి చేసే కొద్ది అలాంటివి వస్తూ ఉంటే అది కొంచెం ప్రాబ్లం అవుతుంది. ఆ క్వాలిటీ కామెడీలో ఉండే టైమింగ్ కానీ క్వాలిటీ కానీ మరీ సెన్స్ తగ్గిపోతూ ఉంటే ఏమవుతుందంటే మనకి అది ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంది. సో ఇలా చూసుకుంటే ఫస్ట్ డ్యూడ్ మీరు తెలుసు కదా కూడా పెట్టుకోవచ్చు. బట్ తెలుసు కదా ఏంటంటే అసలు కామెడీ అనేది ఉండదు, ఎక్కడో 2-3 సార్లు నవ్వు వస్తుంది, అంత ఎమోషనల్ డ్రామా లెంతీ ఎంగేజింగ్ మీకు నచ్చినట్టయితే ఆ మూవీ మీకు బెస్ట్.
తర్వాత చూసుకుంటే కొంచెం ఎంటర్టైన్మెంట్ ఏదో సేమ్ నవ్వుకున్నాం ఏదన్నా పర్వాలేదు ఎలా అయినా పర్వాలేదు అనుకుంటే కేరానికి వెళ్ళచ్చు. మిత్రమండలి మీరు ఆలోచించుకోవాలి. సో ఇది అంటే ఓవరాల్గా ఈ 2-3 రోజుల్లో వచ్చిన మూవీస్ గురించి నా పర్సనల్ ఒపీనియన్. ఇది అందరికి ఇలాగే ఉండాలని లేదు. సో ఇది ఓవరాల్గా నా రివ్యూ. మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ రాసన్ ఫిలిమ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీరు మా ఛానల్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుగుతాం.